వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్టర్స్ గోపి ఈశ్వరి. మేము ఈరోజు అలా టైం సరదాగా స్పెండ్ చేద్దామని అయితే స్టార్ట్ అయ్యాం. మేమైతే అసలు ఏం ప్లాన్ చేసుకోలేదు, ఏం అనుకోలేదు, ఎలా గడిచిద్దో కూడా తెలియదు ఈ రోజు మాకు. మేము ఎర్లీ మార్నింగే లేచి అయితే స్టార్ట్ అయ్యాము. నేచర్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ ఇంకా ఆలస్యం అయితే గుండు మంట ఎక్కిద్దని మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. అంతేగాని ఏం కన్సర్న్ కాదు. మేము ఆ డేని ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేసాం. సో టిఫిన్ చేయడానికి మేము ఒక టిఫిన్ సెంటర్కి వచ్చాం. మేము ఫస్ట్‌గా మాకైతే ఇడ్లీ తినే అలవాటుంది. ఇడ్లీ తిన్నాకే మేము ఆయిల్ ఫుడ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో, ఇక్కడ ఇడ్లీలో వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ చట్నీస్ అలాగే ఒక స్మాల్ సాంబార్ కప్ ఇచ్చారు. నెక్స్ట్ ఇడ్లీ ఫినిష్ చేశాక మేము వచ్చేప్పటికి బోండా అయితే ఆర్డర్ చేసాం. బోండాలో కూడా సేమ్ 2 టైప్స్ ఆఫ్ చట్నీస్ అండ్ సాంబార్ ఇచ్చారు. బోండా చాలా వేడిగా ఉండటం వల్ల మా చేతులు కాలిపోయినాయి. నెక్స్ట్ వచ్చేప్పటికి మేము పూరి ఆర్డర్ చేసి పూరి అయితే తిన్నాము. ఈ హోటల్ రాఘవేంద్ర పార్క్ ఎదురుగుండా ఉంటది. హోటల్‌గా నేమ్ అయితే ఉండదు గానీ టిఫిన్స్ అయితే చాలా బావుంటాయి. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. మళ్ళీ మేము ఆ తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ చేసాం. ఈసారి ఏం చేద్దామని ఆలోచిస్తుంటే సరే బైక్ సర్వీసింగ్ ఇద్దాం అనుకున్నాం. ఇంకా సర్వీసింగ్ ఇచ్చాక వాళ్ళు ఇది కంప్లీట్ అవ్వడానికి 3 అవర్స్ పట్టిద్దన్నారు. ఈ టైంలో సరే కదా! మనం మూవీ కంప్లీట్ చేద్దాం. మేమైతే ఒక ఆటో బుక్ చేసుకొని అయితే స్టార్ట్ అయ్యాం. మేమైతే మూవీ చూడటానికి పీవీపీ మాల్‌కైతే వచ్చాము. సో, పీవీపీ మాల్‌లో మాకు యాక్చువల్లీ టికెట్స్ అయితే స్టార్టింగ్‌లో బుక్ అవ్వలేదు. ఇంకా అలా రీఫ్రెష్ చేస్తూ ఉండగా ఒకానొక టైంలో మాకు ఓన్లీ 2 సీట్స్ అవైలబుల్ అని చెప్పి చూపించింది. అంటే వెంటనే మేమైతే బుక్ చేసేసాము. అది కూడా 2కి మూవీ అయితే 10-2కి అనుకుంటా. ఓన్లీ 2 టికెట్స్ అవైలబుల్ అని చూపించింది. లక్కీగా టికెట్స్ అయితే బుక్ అయిపోయినాయి. ఇంకా షోకి ఓన్లీ 10 మినిట్సే టైం ఉంది. ఫుడ్ ఏం తినాలా అని ఆలోచిస్తూ ఉంటే మనకందరికి ఆబ్వియస్‌గా ఫస్ట్ గుర్తొచ్చేది బిర్యానీ. ఇంకా మేమేం ఆలోచించకుండా బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చేసాం. ఇంకా 8 మినిట్స్ టైం ఉంది. ఈ 8 మినిట్స్‌లో వాడు ఆ బిర్యానీ మనకి ఇస్తాడా లేదా అనేది ఒక డౌట్ ఉంది. సో, కానైతే పే చేసిన వెంటనే మాకైతే ఇచ్చేసాడు. మేము ఇంకా అలా టైం చూసుకుంటూ బిర్యానీ తినటం స్టార్ట్ చేసాం. ఫస్ట్ స్పూన్‌తో అయితే స్టార్ట్ చేశాను. అది మన వల్ల కాదని తెలిసి ఇంకా మన పద్ధతిలో అయితే చేత్తో తినేసాం. తక్కువ టైంలో ఎక్కువ తినాలి అని అనుకోవటం వల్ల అనుకుంటా బిర్యానీ కూడా చాలా బావుంది. ఇంకోటి తీసుకుందామన్నా మాకు టైం లేకపోవటం వల్ల ఒకదాంతో మేము కంప్లీట్ చేసి ఫాస్ట్‌గా అయితే మళ్ళీ ఫ్లోర్‌కి అయితే స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ ఫ్లోర్‌లోనే మనం బుక్ చేసిన టికెట్ సినీ పోల్స్ అయితే ఉంటది. మేము 5 మినిట్స్‌లో అయితే ఫినిష్ చేసేసాము. ఇంకా మూవీ స్టార్ట్ అవ్వడానికి అయితే 3 మినిట్స్ ఉంది. ఇంకా మేము టైం బిఫోరే రీచ్ అయ్యాం కదా! అని చెప్పి కొన్ని పిక్స్ అయితే తీసుకొని నెక్స్ట్ మేము థియేటర్‌లోకి అయితే ఎంటర్ అయ్యాము. మూవీ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్టింగ్‌లో అడ్వర్టైజ్‌మెంట్స్ ఏస్తారు కదా! అదే ఉంది. అసలు మూవీ చూడటానికైతే చాలా మంది వచ్చారు. చాలా రష్ ఉంది. అందరూ ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి వచ్చినట్టున్నారు. థియేటర్‌లో ఎందుకో ఈసారి ముఖేష్ యాడ్ మిస్ అయినట్టుంది. మేము వెళ్ళినప్పుడు వేయలేదు. ఇంకా మేము రీచ్ అయ్యాక నెక్స్ట్ 5 మినిట్స్‌లో అయితే లైట్స్ ఆఫ్ చేసి ఇంకా మూవీ అయితే స్టార్ట్ చేశారు. నాకైతే చాలా క్యూరియాసిటీ. మూవీ స్టార్ట్ అయిన వెంటనే ఆ టైటిల్ తీసుకొని వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాలని. సో, రెడీగా మొబైల్ తీసుకొని అందరూ ఎక్కువ సాయి పల్లవి గారి యాక్టింగ్ గురించి చెప్పారు తప్ప శివకార్తికేయ కూడా ఎక్సలెంట్‌గా పెర్ఫార్మ్ చేశారు. ఇద్దరు క్యారెక్టర్స్ ఇక్కడ బ్యాలెన్సింగ్‌గా ఉన్నాయి. నెక్స్ట్ మూవీ కంప్లీట్ అయ్యాక మళ్ళీ మేము బైక్ తీసుకొని షికార్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసాము. మేము రీసెంట్‌గా యాపిల్ 16 ఫోన్ కొన్నాము. దాని రిలేటెడ్ గ్లాస్ అండ్ గాడ్జెట్స్ కొందామని మేమైతే యాపిల్ స్టోర్‌కి వచ్చాం. ఇక్కడ ఏమి అవైలబుల్ లేకపోవటం వల్ల నెక్స్ట్ మళ్ళీ ఆకలేస్తుందని మేము తినటానికి ఈస్ట్ స్ట్రీట్‌కి అయితే వచ్చాం. మళ్ళీ ఇంటికెళ్ళాక ఓపిక ఉండదులే అని చెప్పి ఇక్కడ ఈ స్ట్రీట్‌లోనే మేమైతే ఫుడ్ అయితే తినేసి ఇంకా ఈ డేని ఇంతటితో ఫినిష్ చేసి మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. మీలో ఎంతమందికి ఈ స్ట్రీట్ గురించి తెలుసు కింద కామెంట్ చేయండి. మీకు మా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. ఐ విల్ మేక్ ఇట్ ఇంప్రూవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గోపి ఈశ్వరి.